కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని కొంపల్లి జీడిమెట్ల విలేజ్ వద్ద గాంధీ విగ్రహానికి ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ పిలుపు మేరకు వినతి పత్రం అందజేసి నిరసన తెలియజేశారు. ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ పిలుపు మేరకు కుత్బుల్లాపూర్ టీఏడబ్ల్యూజే ఐజేయు ఆధ్వర్యంలో జర్నలిస్టుల డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ కొంపల్లి జీడిమెట్ల విలేజ్ వద్ద గాంధీ విగ్రహానికి వినతి పత్రాన్ని అందజేసి నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో కుత్బుల్లాపూర్ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కోటగడ్డ శ్రీనివాస్, సీనియర్ పాత్రికేయులు వెంకటరెడ్డి, జిల్లా నాయకులు దయాకర్ రెడ్డి, నరేందర్ రాజ్, కుత్బుల్లాపూర్ ప్రెస్ క్లబ్ ట్రెజరర్ శేషారెడ్డి, సీనియర్ రిపోర్టర్లు తదితరులు పాల్గొన్నారు. జయంతి సందర్భంగా ఇండియన్ జర్నలిస్ట్ ఆఫ్ యూనియన్ పిలుపు మేరకు మా జర్నలిస్టులకు ఏదైతే రక్షణ లేకుండా ఉన్నామో మాకు రక్షణ కల్పించడం ప్రధాన డిమాండ్. అదేవిధంగా రెండో డిమాండ్ ఏంటంటే కమిషన్ ఏర్పాటు చేయాలని, మాకు జర్నలిస్టుల కమిషన్ ఒకటి ఏర్పాటు చేయాలని రెండో డిమాండ్. మూడో డిమాండ్ ఏంటంటే అక్రిడిటేషన్ జర్నలిస్టులకు పాస్ ఎంబడే పునరుద్ధరించాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇప్పుడు గాంధీ విగ్రహానికి వినతి పత్రాన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది. గాంధీ జయంతి సందర్భంగా మహాత్మునికి నివాళులు అర్పిస్తూ ఇప్పుడు ఇంతకుముందు అన్నగారు చెప్పినట్టు విలేకరులపై అంటే మన జర్నలిస్టులపై దాడులు నానాటికి తీవ్రమవుతున్నాయి. భూ కబ్జాదారులు ఇల్లీగల్ చేసే వాళ్ళంతా చట్టాలను తమ చేతుల్లోకి తీసుకొని మనం వాటిని వెలికి తీస్తుంటే మన మీదే దాడులకు పాల్పడుతున్నారు. మనకు రక్షణ కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం రక్షణ చట్టాన్ని తీసుకురావాలి. అలాగే దాడులను నిరోధించడానికి కమిషన్ ఏర్పాటు చేయాలి. దాంతోపాటు రైల్వే పాసులు అర్హులైన ప్రతి ఒక్క జర్నలిస్టుకు రైల్వే పాసులు అందజేయాలని చెప్పేసి మేము ఐజేయు తరఫున డిమాండ్ చేస్తున్నాము. కేంద్రం తప్పకుండా స్పందించి మా డిమాండ్లను మొత్తం పరిష్కరిస్తుందని చెప్పేసి ఆశిస్తున్నాం. మహాత్మా గాంధీ జయంతి పురస్కరించుకొని ఆ మహానుభావుడికి కుత్బుల్లాపూర్ జర్నలిస్ట్ అసోసియేషన్ తరఫున ఘన నివాళులు అర్పిస్తున్నాము. ఈరోజు కార్యక్రమానికి ఉద్దేశించి మన ఇండియన్ జర్నలిస్ట్ అసోసియేషన్ తరఫున జర్నలిస్టుల పైన జరుగుతున్నటువంటి దాడులను, అట్లాగే వాళ్ళ రక్షణ కొరకు కమిషన్ ఏర్పాటు చేయాలన్న ఉద్దేశంతో, అట్లాగే అర్హులైన ప్రతి జర్నలిస్టుకు రైల్వే పాస్లను పునరుద్ధరించాలన్న లక్ష్యంతో ఈరోజు కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ముఖ్యంగా ప్రభుత్వాలకు ప్రజలకు మధ్యలో వారధిగా ఉన్నటువంటి జర్నలిస్టులు అనేక వ్యయ ప్రయాసాలు కోర్చి ప్రజల్లో తిరుగుతున్న సందర్భంలో కొందరు వ్యక్తులు ఈ మధ్య కాలంలో జర్నలిస్టులపై దాడులు అధికమయ్యాయి. వాటిని నివారించేందుకు కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఒక జర్నలిస్టుల రక్షణ చట్టాన్ని అమలుపరచాల్సిందిగా మన యూనియన్ డిమాండ్ చేస్తుంది. దాంట్లో భాగంగా రాష్ట్రాల వారీగా ఎక్కడికక్కడ మీడియా కమిషన్ ఏర్పాటు చేయడంతో పాటు అర్హులైన ప్రతి జర్నలిస్టుకు రైల్వే పాస్లను పునరుద్ధరించి వారి ఆర్థిక అవసరాలను దృష్టిలో పెట్టుకొని సహకరించాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం. సమస్యలను వెంటనే జర్నలిస్టుల సమస్యలను వెంటనే జర్నలిస్టుల అన్ని సమస్యలను వెంటనే జర్నలిస్టులపై జరుగుతున్న దాడులను వెంటనే ఐక్యత సమస్యలను వెంటనే వర్ధిల్లాలి జర్నలిస్టుల ఐక్యత, వర్ధిల్లాలి జర్నలిస్టుల ఐక్యత. జర్నలిస్టుల సమస్యలను వెంటనే జర్నలిస్టుల సమస్యలను వెంటనే